ప్లీజ్ అండి, దయచేసి ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెబితే ఎవరూ లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. మిత్రమా, ఒక చిన్న కామెంట్ చేయి. వీడియో ఎలా ఉందో అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మోసం చేసే ప్రతి అమ్మాయి అబ్బాయితో ఇలానే మాట్లాడుతుంది. మోసం చేస్తున్నట్లు కూడా తెలియదు, అలా చేస్తారు. పైగా మాటలు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు మీరే కాదు, ఎవరు ఎంత చెప్పినా అస్సలు వినలేరు అని చెప్పవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, అది ఏమిటంటే తన మాటలు నీకు బాధగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒంటరిగా ఉండి బాధపడటం కాదు. అలా బాధపడితే నీ కన్నీళ్లకు విలువ ఉండదు. ఏదైనా మీ మనసులో ఉంచుకోకుండా మాట్లాడే శక్తి నీకు రావాలి. అందుకే ఎదురుగా మాట్లాడలేని స్థితిలో మీరు ఉంటే జీవితంలో ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. ఒక అడుగు ముందుకు వేస్తే మరొక అడుగు వేయాలి అనేలా మాట్లాడాలి. మాట్లాడుతున్న కొద్దీ ధైర్యం మీలో రెట్టింపు అవుతుంది. ఆలోచించండి. మోసం చేస్తూ ఒంటరిగా మాట్లాడుతుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా అవసరం.